అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కామెర్ల వ్యాధికి కుప్పింట వైద్యం, పచ్చ కామెర్ల వ్యాధికి కుప్పింట వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కామెర్ల వ్యాధికి అనేక రకాలైన కారణాలు. వైరస్ వల్ల ఈ యొక్క కామెర్ల వ్యాధి రావచ్చు. అదే అంటే వైరస్ ఏ అంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాంటి వైరస్ వల్ల ఈ కామెర్ల వ్యాధి రావచ్చు. అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల ఈ యొక్క కామెర్ల వ్యాధి రావచ్చు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు సేవించడం వల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా కొంతమందిలో ఈ యొక్క కామెర్ల వ్యాధి రావచ్చు. అదేవిధంగా మరి ఈ గాల్ బ్యాడర్లో అంటే ఈ యొక్క పసరు తిత్తిలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ప్రభావం చేత కూడా మరి ఆ యొక్క రాళ్ళు మరీ పెద్దగా ఉండి ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా కొంతమందిలో కామెర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లే లివర్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యల్లో ఈ యొక్క కామెర్ల వ్యాధి రావచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క సమస్యల్లో వ్యాధుల్లో ఈ కామెర్లు అనేవి మనకి ఒక లక్షణంగా కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కామెర్లు వచ్చినప్పుడు మరి ఆకలి లేకపోవడము, వాంతికి వచ్చినట్టు ఉండడము, కొంతమందికి వాంతులు కావడము, వికారంగా ఉండడము, తల బరువుగా ఉండడము, తల తిప్పినట్టు ఉండడము, నోరు అరుచిగా ఉండడము, జ్వరం వస్తూ ఉండడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, అంతేకాకుండా మరి కళ్ళు, అదేవిధంగా మూత్రము, మలము ఇవన్నీ పచ్చగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడము. కొంతమందిలో మరి కొన్ని రకాలైనటువంటి కామెర్లలో మలం తెల్లగా వచ్చేటువంటి పరిస్థితి ఉండడము, అదేవిధంగా గోళ్ళు పచ్చగా ఉండడము, పెదాలు పొడిబారిపోయి ఉండడము, నాలిక పచ్చగా ఉండడము, ఈ విధంగా మొత్తం అవయవాలంతా మనకు కనిపించేటువంటి పరిస్థితులు అంతా కూడా పచ్చగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పైత్యరసము రక్తంలో అంటే పిత్తరసము లేదా బయలు జ్యూస్ అనేటువంటి పదార్థము రక్తంలో ఎక్కువగా చేరడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత మనకి దేహం అంతా పచ్చగా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. మరి దీన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఇది భవిష్యత్తులో కూడా అనేక రకాల పరిణామాలకు దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ కామెర్ల వ్యాధికి అద్భుతమైనటువంటి ఔషధాలు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకు దర్శనమిస్తాయి. మరి ఈ యొక్క కుప్పింట మొక్క కూడా అలాంటి అద్భుతమైనటువంటి ఔషధ మొక్కల్లో అంటే కామెర్ల వ్యాధిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ మొక్కల్లో ఈ కుప్పింట మొక్క కూడా ఒకటి. గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట కూడా ఈ కుప్పింట మొక్క మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మరి దీన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే ఆ కామెర్ల వారి నుంచి చాలా త్వరగా రక్షణ పొందడమే కాకుండా ఆ కామెర్ల వల్ల కలిగేటువంటి ప్రమాదం నుంచి కూడా మనం బయటపడేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క కామెర్ల వ్యాధికి అంటే పచ్చ కామెర్ల వ్యాధికి ఈ పిప్పింటను ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే ఒక 50 గ్రాములు ఇలాగా పిప్పింట ఆకులు తీసుకోండి. అంటే ముఖ్యంగా కాండాన్ని తొలగించేసేసి వీలైనంత వరకు ఆకులు, అదేవిధంగా ఇలాంటి పూలు లాంటి నిర్మాణాలు ఏదైనా ఉన్నా ఇలాంటివి కూడా తీసుకోవచ్చు అన్నమాట. కాడలు తొలగించేసేసి ఆకులు, అదేవిధంగా పూలు ఇలాంటివి ఎవరినన్నా తీసుకొని ఒక 50 గ్రాములు తీసుకోండి. అందులో 25 గ్రాములు మిరియాల పొడి కలిపేసేయండి, 5 గ్రాములు కర్పూరం కలిపేసేయండి. ముఖ్యంగా పచ్చకర్పూరం అయితే మరీ మంచిదన్నమాట. 50 గ్రాములు ఈ యొక్క కుప్పింటాకులో పచ్చి కుప్పింటాకులో 25 గ్రాములు మిరియాల పొడి, మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్లాగా తయారు చేసేసి ఆ మిరియాల పొడి 50 గ్రాములు, 5 గ్రాములు పచ్చ కర్పూరం బాగా నిదానంగా రాసుకోండి. 5 గ్రాములు పచ్చ కర్పూరం కలిపేసేయాలన్నమాట. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసేసి బాగా నూరడం వల్ల ఒక మాత్ర రూపంలో తయారవుతుంది అన్నమాట. మాత్ర పాకం వస్తుంది. ఆ మాత్ర పాకం వచ్చిన తర్వాత వాటిని మనం బఠానీ గింజ సైజులో ఆ యొక్క ముద్దని బఠానీ గింజ సైజులో మాత్రలుగా తయారు చేసుకోవాలన్నమాట. ఆ విధంగా తయారు చేసుకుని నీడలో బాగా ఆరించేసేసి బాగా ఆరిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక పరిగడుపున ఒక 2 మాత్రలు అంటే ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక 2 మాత్రలు మింగేసి ఒక 2 స్పూన్లు పెరుగు కానీ లేకపోతే ఒక 100 ml తాజా పల్చటి మజ్జిగ కానీ తీసుకుంటున్నారనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు పూటకు 2 మాత్రల చొప్పున మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల కామెర్ల వ్యాధిలో కలిగేటువంటి వివిధ రకాలైన లక్షణాలు చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే తగ్గి చక్కటి స్వస్థత చేకూరడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ఔషధాన్ని మరి కొన్నాళ్ల పాటు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మరలా కావాలంటే మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఈ రేషియోలో తయారు చేసుకుని అయిపోయిన తర్వాత మరలా తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఔషధం వాడినప్పుడు ఈ యొక్క ఔషధాన్ని వాడుతున్నప్పుడు ప్రధానంగా చప్పిడి పత్యం చేయడం చాలా చాలా మంచిది. అంటే
తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకుంటుండాలి. తాజా పళ్ళు బాగా తీసుకుంటుండాలి. అదేవిధంగా కాచరాల్సినటువంటి నీళ్లు మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా 2 నుంచి 3 లీటర్ల వరకు నీళ్లు, కాచలార్చిన నీళ్లు కాస్త తాగుతుండేటువంటి పరిస్థితి ఉండాలి. దీంతోపాటు మాంసాహారము, గుడ్లు, అదేవిధంగా నెయ్యి నూనెలతో చేసినటువంటి ఈ యొక్క పదార్థాలు ఇలాంటివి ఏవి లేకుండా సులభంగా జీర్ణమయ్యేటువంటి, తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారము సమయానికి కొద్ది ప్రమాణం తీసుకుంటున్నారన్నమాట. ఈ యొక్క చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క ఔషధం వాడేటువంటి సమయంలో చప్పిడి పత్రం, నేను ఇంతకుముందు చెప్పినట్లు మజ్జిగ, పాలు, అదేవిధంగా ఈ యొక్క పెరుగు ఇలాంటి తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారాన్నే ప్రధానంగా ఉపయోగిస్తూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఉంటుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పిప్పింటి ఆకును ఉపయోగించి పచ్చకామెర తగ్గించుకోవచ్చో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.